ఘనంగా జననేత దుగ్గన జన్మదిన వేడుకలు. భారీ ఎత్తున రక్తదాన శిబిరం. హాజరైన ప్రముఖులు. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటానికి పోటీ అన్నట్లుగా అలలు కెరటాన్ని అధిగమించి నువ్వా నేనా అన్న రీతిలో వందల సంఖ్యలో అభిమానులు రక్తదానం చేయడానికి మండే ఎండను సైతం లెక్క చేయకుండా దూరం దగ్గర తారతమ్యం లేకుండా కులమతాలకు అతీతంగా ముందడుగు వేస్తున్నారు. అంటే వాళ్ళు ప్రేమించి వ్యక్తి ఎటువంటి శక్తియుక్తులు కలిగిన వారో ఇట్టే అవగతం అవ్వకమానదు. కాకినాడ నగరంలో వేల మంది కార్మిక కర్షకుల నుండి సామాన్యుల అభిమాన పాత్రుడు దుగ్గన బాబ్జీ జన్మదినాన్ని ఆయన అభిమానులు అంగరంగ వైభవంగా నిర్వహించిన తీరు ఔరా అనిపించింది. ఈ కార్యక్రమంలో ముందుగా పండితులు వేదాశీర్వచనం అందించగా అభిమానుల కోలాహలం మధ్య బాబ్జీ భారీ కేకును కట్ చేసి అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ యువసేన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దుగ్గన అభిమానులు సుమారు 500 మంది స్వచ్ఛంద రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, యానం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్, కాకినాడ సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, జనసేన రాష్ట్ర కమిటీ సభ్యుడు బోలిశెట్టి సత్య, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, చిక్కాల దొరబాబు, సుబ్బారావు, ఆకుల శ్రీనివాస్, బలగం ప్రసన్న కుమార్, డాక్టర్ చిట్ల కిరణ్, సంగిశెట్టి అశోక్, ఆకుల వెంకటరమణ, పలువురు కూటమి నాయకులు, నగర ప్రముఖులు బాబ్జీకి శుభాకాంక్షలు తెలియజేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ వారికి సుమారు 500 యూనిట్ల రక్తాన్ని బాబ్జీ అభిమానులు దానం చేశారు. అనంతరం జనసేన పార్టీలో సేవలు అందిస్తున్న పలువురు వీర మహిళలకు బాబ్జీ చీరలు పంపిణీ చేశారు. తనకి ఎటువంటి కానుకలు వద్దని రక్తదానం ఇస్తే తద్వారా పలువురికి ప్రాణదానం కలుగుతుందని బాబ్జీ తన అభిమానులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
రోజున నాది 52వ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున సూర్యకళ మందిర్లో ఇది 4వ క్యాంప్ కింద జరిగింది ఈ సంవత్సరానికి. అయితే బ్లడ్ క్యాంప్ అనేది అందరికీ తెలుసున్నది. ఎండాకాలం బ్లడ్ అనేది ఎవరైనా విషయం మీద మరి ప్రతి సంవత్సరం కూడా నాకు ఎండాకాలంలోనే వస్తుంది పుట్టినరోజు, ఏప్రిల్ నెలలో. కానీ ఎంత పుణ్యం అంటే, ఎంత అదృష్టవంతుని అంటే, నేను మా అమ్మగారికి మా నాన్నగారికి పుట్టి అదృష్టం ఎంత అంటే, నాకు ప్రతి సంవత్సరం కూడా నడి రోడ్డు మీద బ్లడ్ క్యాంప్ స్టార్ట్ అవడం జరిగింది. ఈరోజు ఏసీలోనే పెట్టాం. ఈరోజు ఎప్పుడు కూడా రోడ్డు మీదే పెట్టాం, ఈరోజు ఏసీలో పెట్టాం. నిజంగా సుమారు 360 మంది, ఫస్ట్ బ్యాంక్ 100 మంది, తర్వాత 160 మంది, ఇలాగా ఉండి గోల్ది కూడా పెరిగారే కానీ ఎప్పుడు కూడా తగ్గలేదు. ఈరోజు సుమారు 500 మంది బ్లడ్ క్యాంపు ఇచ్చారని చెప్తున్నారు. పొద్దున్న 9 గంటల నుంచి అలాగే ఇస్తూనే ఉన్నారు బ్లడ్. ఏదైనప్పటికీ కూడా నాకు ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయ్యాక జనసేన వీరమహిళలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, అలాగే ముఖ్యంగా నాకు ప్రాణమైన బొలిశెట్టి సత్య గారు, మా నాన్నగారు లాంటి తండ్రిగా మేము దత్తపుచ్చుకోవడం జరిగింది. అలాగే మన ప్రసంగాజన్ గారు పిఆర్పి నుంచి కూడా ఎంతో సీనియర్లు, ఆయనకు ఎంతో గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అలాగే డాక్టర్ కిరణ్ గారు కూడా, అలాగే మన గంగాధర్, కొనమూరు గంగాధర్ గారు, రాజ్కుమార్ గారు, ఎవరైనా సరే ఎంతో మహానుభావులు ఈరోజు బ్లడ్ క్యాంప్కి వచ్చి ఈ బ్లడ్ క్యాంప్కి జయప్రదం చేస్తున్నారంటే కారణం నిజంగా ఏ జన్మలో చేస్తున్న పుణ్యమే అనుకోవాలి. ఏదైనప్పటికీ కూడా నాకు సంవత్సరం అంతా వాళ్ళకి కష్టపడినా కూడా ఒకరోజే నాకు బ్లడ్ ఇమ్మని చెప్తున్నాను. అది నాకు కాదు, ప్రాణాలు కాపాడడం కోసం. ఏదైనా నాకు హెల్ప్ అంటూ చేయగలిగితే ఎవరైనా సరే బ్లడ్ ఇచ్చి నాకు హెల్ప్ చేయండి. కానీ నాకు ఇంకో హెల్ప్ అనేది మాత్రం ఏం అవసరం లేదు. ఖచ్చితంగా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఉండాలని చెప్పేసి ఆయన కూడా ఆయురారోగ్యాలతో కూడా మా ఆయుష్ కూడా పోసుకుని శిరస్థాయిగా వద్దెళ్ళాలని చెప్పేసి జనసేన పార్టీ ఇంకా బలం అవ్వాలని కాకినాడలో కార్యకర్తలందరూ కూడా చాలా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మన తోట సుధీర్ గారు, మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, మన కొండబాబు గారు ఎమ్మెల్యే గారు, మన పంతం నానాజీ గారు, ఏదైనా సరే ఈ కూటమి పార్టీ రావటం ఇవాళంతా కూడా ఏపీ, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉండే పరిస్థితి. ఈరోజు కాకినాడలో మేము పండుగ వాతావరణం చేసుకోవడం జరిగింది. అంతకన్నా ముఖ్యం ఏంటంటే బొలిశెట్టి సత్య గారు సుమారు 2 నెలల పైనే కాకినాడలో ఉంటూ ప్రజల్లో ఉంటూ ప్రజల కోరికలు తీర్చుతూ ప్రజల ఆలోచన విధానాలను కనుక్కుంటూ వాళ్ళకి ఏ కష్టం అనేది కూడా ప్రతిదీ కూడా పుస్తకం మీద రాసుకుంటూ ఆయన ఇవాళ ఎలక్షన్ చేయడం జరిగింది. అందుకని ఇవాళ జనసేన వీరమహిళలు కానీ జనసేన కార్యకర్తలందరికీ కూడా మా బొలిశెట్టి సత్య గారు వచ్చారు ఈరోజు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆనందపడతారని చెప్పేసి ఈరోజు ఆయనకి బతిమాలి కాకినాడ రామంటం జరిగింది. ఖచ్చితంగా ఆయన పనులను బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈ 500 ప్రాణాలు కూడా మా కుటుంబానికి పుణ్యం వస్తుందని, అలాగే బొలిశెట్టి సత్య గారు కూడా ఇక్కడికి వచ్చి కష్టపడి ఎలక్షన్ చేసినందుకు వల్ల ప్రసంగాజన్ గారు కూడా అందరికీ కూడా మా ఆయన ఆరోగ్యాలు అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండే సోదరులు కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి ఇచ్చిన కార్యకర్తలందరూ కూడా, ఇచ్చిన ప్రాణ స్నేహితులకి, ఇచ్చిన బంధుమిత్రులకి అందరూ కూడా బ్లడ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా శిరస్సు వంచి జీవితాంతకాలం వాళ్ళ రుణం మర్చిపోనని, వాళ్ళతోనే ఉంటానని, సావైనా రేవైనా వాళ్ళతోనే ఉంటానని చెప్పేసి ఈ సమూహంగా చెప్పుకుంటూ మరొకసారి బొలిశెట్టి సత్య గారికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ 52వ జన్మదిన సందర్భంగా దుగ్గన బాబ్జీ గారు వాళ్ళ తాలూకా బంధుమిత్రులు, అంటే నిజంగా వాళ్ళ తాలూకా కుర్రోళ్ళందరూ నాకు ఫోన్ చేసి అన్నయ్య బర్త్డే చేసుకుందాం అనుకుంటున్నా, ఈ సంవత్సరం మీరు రావాలి అంటే తప్పకుండా వస్తానని చెప్పాను. ఎందుకంటే నేను ఆయనకు రుణపడిపోయి ఉన్నాను. మొన్న ఎలక్షన్లో ఒక దుర్మార్గుడిని ఓడించడానికి అని చెప్పి నేను ఇక్కడ వచ్చి కష్టపడుతున్నప్పుడు నాకు అండగా నిలిచి ఆయన ఎలక్షన్కి ఒక 3 రోజుల ముందే ఇక్కడి నుంచి ద్వారంపూడి తోక ముడచడానికి కారకుడైన మా సోదరుడు దుగ్గన బాబ్జీ గారి జన్మదిన సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి ఆయనకి కృతజ్ఞత తెలుపుదాం అనుకున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో శ్రమ కోర్చి ప్రాణాలకు తెగించి ఎన్నికల ముందు ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారో తెలియని సమయంలో ఇప్పుడు అందరూ వస్తారు, కానీ ఆ రోజు వచ్చి నిలబడడం అనేది చాలా కష్టం. ఆ రోజు ప్రతి వార్డు, ఇక్కడ ఉన్న 42 వార్డులు ప్లస్ 8 వార్డులు కదా మొత్తం అన్ని వార్డులు తిరిగి ప్రతి వార్డులోనే 4-5 మీటింగ్లు పెట్టుకొని సమాయత్తం చేసి జనసేన గెలుపుకి, కూటమి గెలుపుకి